అందరికీ ఐవీఎఫ్ అవసరమా? నిజంగా చెప్పాలంటే అందరికీ అవసరం ఉండదు. ఐవీఎఫ్ పర్సెంటేజ్ కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చే వాటిలో చాలా తక్కువ పర్సెంటేజ్. ఎవరికి ఐవీఎఫ్ చేస్తామనేది ఒక కపుల్ ని బట్టే డిసైడ్ అవుతుంది. సో చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఒక ఫస్ట్ 5 years ఆఫ్ మ్యారేజ్ టైంలో చాలా మంది ప్రెగ్నెన్సీ రాకపోతే లైట్ తీసుకుంటారు. అంటే చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ప్రొసీజర్స్ కి ఎందుకు, చిన్నపాటి లేదా ఇంకా వాళ్ళ ఓన్ గా ఆయుర్వేదిక్ కానీ ఇంకేదన్నా కానీ అవి వాడుకుంటూ చాలా టైం గడిపేస్తారు. సో ఆ స్టేజ్ కి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లేడీ ఏజ్ పెరగడం కానీ, లేకపోతే తనకున్న అండాశయంలో ఉన్న ఎగ్స్ తగ్గిపోవడం కానీ, లేదో హస్బెండ్ లో ప్రాబ్లం ఉంటే సివియర్ గా అయిపోవడం కానీ, సో అలాంటి స్టేజ్ లో మా దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మేము ఇంకో దారి ఉండదు. సో అలాంటి వాళ్ళకి మేము ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఇంకోటి, ట్రీట్మెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు బయట, చాలా మటుకు ఒక 2-3 సెంటర్స్ లో తీసుకున్నారు, లేదా ఒక 2-3 years నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎన్ని చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు. అలాంటి టైంలో కూడా మేము ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. కానీ అదే పనిగా కొంతమంది డైరెక్ట్ గా ఐవీఎఫ్ కి వచ్చినప్పుడు ఏ డాక్టర్ కూడా ఐవీఎఫ్ చేయదండి. ఫస్ట్ ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసి, అంటే నేను చెప్పేది కూడా ఏంటంటే, మీకు ప్రెగ్నెన్సీ 1 year లో రాకపోతే బెటర్ ఒక ప్రాపర్ గైనకాలజిస్ట్, ఒక ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చినట్టయితే ప్రాపర్ గా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే చిన్నపాటి దాంతోనే స్టార్ట్ చేస్తాము. చిన్న మెడిసిన్ తోనే సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే మా సెంటర్స్ లో 80% చిన్న ట్రీట్మెంట్స్ తోనే సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇవి దాటిన తర్వాత ఉండే వాళ్ళకే మేము ఐయుఐ చేస్తాము. దాని తర్వాత ఆల్రెడీ వాళ్ళ హిస్టరీలో అంటే చాలా సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తాము. ఓకే, సో అందరికీ ఐవీఎఫ్ అనేది కంపల్సరీ కాదు.